చాలా సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి టీయూఎఫ్ఐడిసి స్కీమ్స్ కింద 2,14,00,000 శాంక్షన్ అయింది. దాని ద్వారా బీటీ రోడ్లు నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే సీసీ రోడ్లతో గుంతలు అక్కడక్కడ పట్టదాన్ని దాని వల్ల వెట్పిక్ చేసి లెవలింగ్ చేసి స్మూత్ గా ప్రయాణం చేయడానికి, ఒడిదొడుకులు లేకుండా జంపులు లేకుండా ప్రయాణం చేయడానికి బీటీ రోడ్స్ టౌన్ లో మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో టౌన్ లో అవన్నిటి కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్ల పొడవున ఈ డబ్బుతో బీటీ రోడ్లు చేయడం జరుగుతుంది. కొత్తగా విస్తరిస్తున్నటువంటి కాలనీస్ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలలో సీసీ రోడ్ వేసుకోవడానికి కోసం కానీ, గృహకాలు నిర్మించడం కోసం కానీ, మధ్య అయినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి కోసం కానీ మరొక 15 కోట్లు మంజూరై ఉంది. బాన్స్వాడ పట్టణంలో ఉన్నటువంటి ఏ అంశం కూడా మిగలకుండా, పలానా పని కాలేదు అనే మాట అనకుండా ప్రతిది కూడా వీటికి ఆమోదం వచ్చింది. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. బాన్స్వాడ బంజారాలిస్ కావాలన్నాం, బాన్స్వాడ బంజారాలిస్ చేసి చూపించాం. ఈ కళ్ళ కనబడతా ఉంది పట్టణ ప్రజలకు కూడా, ప్రజలందరికీ కూడా. మేము చెప్పినటువంటి దాన్ని ప్రతిది కూడా చేసి చూపిస్తున్నాం. మాటలు కాకుండా ఆచార రూపంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలో కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. ఫంక్షన్ హాల్లకు కానీ, షాదీఖానాలకు కానీ, రోడ్లకు కానీ, డ్రైనేజ్లకు కానీ, బిల్డింగ్లకు కానీ రకరకాల కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. అది ప్రజలు ఇవాళ వాటిని ఉపయోగించుకుంటున్నారు, అనుభవిస్తా ఉన్నారు.